నా లవర్ వేరే వంతో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పార్కులనే ఉంది ఫ్రెండ్స్, వాళ్ళతో లిప్ లాక్ లా వండిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఏడుపు వస్తుంది. ఇంకా కూడా నాకు ఫస్ట్ కొంచెం లోపల సంతోషం ఉంది, ఎందుకంటే ఐఫోన్ మిగిలిందని. కానీ మస్తు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సిన్సియర్ లవ్ చేసిన పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేనంటే. జాన్ అన్నది అదన్నది ఐఫోన్ ఇప్పిమన్నది, అన్ని ఇప్పిస్తా నీకు, పెళ్లి చేసుకుంటా అన్నది, అన్ని చేసుకుంటా అన్నది, వేరే అంతా తిరుగుతుంది. ఏమన్నా ఫ్రెండ్స్, ఏం చేయాలి? పిచ్చెక్కి పోతుంది. మెంటల్ ఇందాక మైక్ అలా కొట్టిన మొత్తం అనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. అసలు లవ్ అంటే విరక్తి పుడుతుంది. నేను బ్రహ్మచారి కూడా అనిపిస్తుంది నాకు. ఇంకొకసారి పెళ్లి గాని లవ్ గాని పెళ్లి చేసుకున్నా కూడా చుక్కలు అనిపిస్తుంది. నేనేమనుకున్నా తెలుసా, అరే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు వేరే లవ్ చేసి చంపేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా కంబైన్ లవ్ చేసిన ఫ్రెండ్స్. లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, సరే నీకు వాలంటైన్ రోజు గిఫ్ట్ ఇస్తా, ఐఫోన్ 17 Pro Max ఇప్పిస్తా అని చెప్పిన. ఓకే థ్యాంక్ యూ అన్నది, ఐ లవ్ యూ అన్నది, జాన్ అన్నది, ముద్దులు ఇచ్చింది అని చెప్పింది. ఈ రోజు రివ్యూ చెప్తాను, పార్క్ వస్తే వేరే తోటి ఆ పార్క్ లో ఉంది, ఆంతో రొమాన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? లవ్ చేయొద్దు, పెళ్లి చేసుకోవద్దు, ఏం చేయాలి? బ్రహ్మచారిగా ఉండాలా? దేవుడా కాలు అన్నం పెడతానే. మీరందరూ లవ్ చేయకండి బాబు. ఉన్న డబ్బులతో ఎంజాయ్ చేయండి, తాగండి, గోవండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి లవ్వులు చేయకండి. నీకంటూ ఒక రోజు వస్తుంది, పెన్షన్ వచ్చే పెద్ద ఆవిడ ఖచ్చితంగా సెట్ చేసుకుంటుంది. నేను పింఛన్ మామనే బెస్ట్, ముసలానే బెస్ట్ బ్రో. నెలకు 4,000 పింఛన్ వేస్తారంట. రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ వీక్ లో, ఈ మంత్ లో పింఛన్ 4,000 వస్తుందట ముసలి వాళ్ళకు. మంచిగా 2,000 4,000తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ముసలి లవ్ చేసుకుంటే బెటర్ నాయన. ఈ అమ్మాయిలతో లవ్ చేస్తే మాత్రం మొత్తం గుడిపేస్తారు వేరే షెట్.